దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి విలువైన అమూల్యమైన సమయం బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉన్న ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాది పట్టుపాలి భాగస్సులై వాక్యాన్ని ధ్యానించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్ సగులు ఉంటే కనుక తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాషలు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతా ఉన్నాను. సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చకుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సముఖంలో ఉండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామమును గణపరచడానికి, విలువైన నీ మాటలు ధ్యానించడానికి కృపణించారు. స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినం కూడా నడిపించి ఇదనే ఆశీర్వాదాలు, మెండైన మేలులు దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకున్నటువంటి వాక్య భాగం చాలా జాగ్రత్తగా గమనిస్తే మన యొక్క అనుదిన దైనందిన జీవితంలో మానవుని యొక్క స్వభావం ఎప్పుడు కూడా అస్థిరత్వం. ఎప్పుడు ఎవరి మీద పగ తీర్చుకుందామా, ఎవరిని ఏమందామా, ఎవరి మీద నిందలేద్దామా, ఎవరికి తీర్పు తీర్చుదామా, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి విధానంలో వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు, అన్నిసార్లు కాకపోయినా మరి కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం ప్రారంభం నుండి కూడా స్థిరము లేనిది. ఆదామును చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే ఒక ఈ యుగం ఎలా ఉందని అంటే వేగంగా ఉండాలి, లేకపోతే వెనకబడిపోతావురా అన్నట్లుగా వేగంగా జీవనాన్ని గడిపేటువంటి విధంగా మనం తీర్చిదిద్దేసింది నేటి యుగం. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఉండాలి, మన చుట్టూ ఆవరించిన పరిస్థితుల్లో కఠినతరమైనప్పుడు ఎలా ఉండాలి, ఆ కష్ట సమయంలో లేదా క్లిష్ట సమయంలో ఎలా మెసులుకోవాలి అనేది మనం ఆలోచన చేయగలిగితే, ఆ సమయము దాని గురించి మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆ విషయంలో శ్రేష్టమైనటువంటి మాదిరికరమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే నిన్ను నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అద్భుతమైన సహనాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే ఎలాంటి అవరోధాలకు తావు లేకుండా ముందుకు వెళ్ళిపోతాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఒక స్త్రీ పాపం చేస్తూ పట్టుబడింది. ఆనాటి బోధకులు, ఆనాటి పెద్దలు, నాయకులు వచ్చేసారు. ఆమెను పట్టుకుని తరుముకుంటూ వచ్చేసారు. నేరుగా ప్రభు దగ్గరికి వచ్చేసారు. అక్కడ ప్రభు యొక్క సహనాన్ని లేక ఆయన యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షించడానికే ఏమండి సకల జ్ఞాని అయినటువంటి దేవుణ్ణి ఎందుకు పడిన మానవుడు ప్రశ్నించడానికి వచ్చిన సందర్భం అది. చెప్పోయా, న్యాయం పెట్టు, న్యాయం చెప్పు, న్యాయం చెప్పండి. ఆయన ఏమి అన్నట్లుగా నేల మీద ఏదో రాస్తున్నాడని మా వాక్యం చదివాం. అయితే వారు ఇంకా ఎక్కువ అడుగుతుంటే ఆయన ఒకటే మాట అన్నారట, నేల మీద రాస్తూ మీలో పాపం లేనుడు ఎవడుండి ముందు రాయేయండిరా అని. అందరూ వెళ్ళిపోయారు. ప్రభు తలెత్తి చూశాడు. ఆ స్త్రీ ఒకటి నిలబడింది. ఎవరు నీకు శిక్ష ఉంది లేదా అంటే, లేదు ప్రభు అంటే, నేను కూడా నీకు శిక్ష విధించాను. చూడండి, ప్రేమపూర్వకమైనటువంటి ఆయన సహనము మనలో ప్రతి ఒక్కరిడలో అదే విధంగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ సమయంలో ఆ సమయం రాలేదు కనుక ప్రభు వారు ఉద్రేకంతో స్పందించలేదు. ఎవడేస్తాడు, ఏం రా, ఈ మొదట చూస్తాను అనలే. ఆయన నెమ్మదిగా ఆ పరిస్థితులను విశ్లేషణ చేశాడు. నేరం మోపబడిన వ్యక్తి, నేరం మోపిన వ్యక్తుల యొక్క మనస్తత్వాల గురించి ఆలోచన చేశాడు. నేల మీద రాస్తూ కొంత సమయాన్ని గడిపేశాడు. ఏం చేయాలో తోచినప్పుడు, పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మనం ఒక కాగితం మీద
రాస్తూ ఉండలేమంటారా? గమనించాలి. అది అన్నాడు, సమయం రాకముందు దేవుని గురించి తీర్పు తీర్చొద్దు. మనం అది ఆజ్ఞాపించబడ్డం చేయొద్దు అని. మనము చేసిన వారి విషయమై వారు ఓర్పు వహించినట్లు ఇతరుల యొక్క తప్పిదముల విషయమై మనము సహనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది జరిగే పనేనా? తీర్పు చేసే స్వభావం మూలంగా స్నేహితులు దూరం అయిపోతూ ఉన్నారు, సహవాసాలు చెడిపోతూ ఉన్నాయి, బంధాలు ఆగిపోతూ ఉన్నాయి. మనము ఇతరుల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే దేవుడే స్వయంగా మన ఎడల అసహనాన్ని ప్రదర్శిస్తే చూపిస్తే మన గతి ఏంటి అని అంటాడు కదా. 70 ఏళ్ల మారులు లెక్క పెట్టుకో అన్నాడు. ఏమండి, పాపమునకు అమ్ముడిపోయినటువంటి ఈ లోకమునకు తీర్పు తీర్చడానికి ప్రభువారు ఎప్పుడో వచ్చేవాడే. కాకపోతే ఎవడైనానో మారు మనసు పొందకుండా నశించిపోతాడేమో అని చెప్పి అది ఆయనకి ఇష్టం లేక ఆయన ఇంకేం చేస్తున్నాడంటే చెప్పాలి, ఆలస్యం చేస్తున్నాడు. ప్రజలు ఆయన సహనాన్ని అశ్రద్ధగా భావించి పొరపడుతూ ఉన్నారు ఈరోజు. కానీ ఆయన ప్రజల ఉద్దేశాన్ని పట్టించుకోవట్లేదండి. ఆయన పట్టించుకునేది, ఆలోచించేది వారి రక్షణే ప్రాముఖ్యం ఆయనకి. దాని కొరకే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ప్రజలు మన సహనాన్ని చూసి రాజీ పడినట్లుగా భావించవచ్చు. అరే ఈడేం చేయలేడురా, రాజీ పడిపోయాడు. బట్ కానీ పాపాత్ములైన ఆ స్త్రీ పట్ల యేసుక్రీస్తు ప్రభువారు ప్రవర్తించినట్లుగా మనమును ఇతరులను పునరుద్ధరించుట రీతుల్లో ప్రవర్తించాలి. జనులను శిష్యులుగా చేయడానికి మనం పిలువబడ్డాం. కానీ మన తొందరపాటు వారిని నాశనం చేయకూడదు. మన సహనం అనేటువంటి పరిస్థితి వారిని దేవునికి దూరము చేయకూడదు. వివేకముతో కూడినటువంటి వివేచన కలిగినట్లు పలుమార్లు మన కంటిలో ఉన్నటువంటి దూలము మనకు మంద దృష్టి కలుగజేస్తుంది వాక్యం. కనుక ఉదయకాల సమయం ఒకటి ఉంది తీర్పు తీర్చడానికి. ఆ తీర్పు తీర్చేది తండ్రైన దేవుడు. కనుక ఒకవేళ నీకు అధికారం ఉన్నా లేక మరొకటి తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు, లేక ఎదుటివారి పట్ల దురుసుగా తొందరపడి మాట్లాడేటువంటి సమయం వచ్చినప్పుడు ఆలోచించి, సమయం రాలేదు కనుక నువ్వు దేనిని గురించి చింతపడొద్దు. కనుక వాక్యం అంటుంది కదా, సమయం రాకమును ప్రభు వచ్చే వరకు కూడా తీర్పు తీర్చే హక్కు మీకు లేదు అని చాలా స్పష్టంగా లేఖనాలు బోధించు. కనుక మరి ఎవరి విషయంలో కూడా తీర్పు తీర్చకుండా సమయం కొరకు వెయిట్ చేద్దాం. వేచి చూసి తగిన ఫలితాన్ని మనము పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకురండి. ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాగణుడ మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా రాష్ట్రం మాటలు వినిపింపు చేశాం. నాయన మేము సహనం కలిగి ఓర్పు కలిగి సమయం కొరకు వేచి చూసి నాయన నీ ఆశీర్వాదాలు పొందుకు కృప చూపించండి. ఆనాడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చూపిన సహనం ఓర్పు మా ఎడల పెంపొందించుకుంటూ కృప చూపించమని మా ప్రవర్తన అనేకులకు మాదిరికరగా మార్చి మీరు మహిమ పొందండి, ఘనత పొందండి. యేసునామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.